నమస్తే అండి. నేను మీ డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ నిర్మల హాస్పిటల్ మాధవధార. సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! ఇంకా టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి కదా! సో, ప్రతి ప్రెగ్నెంట్ మదర్ కూడా తప్పకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే సమ్మర్‌లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి ప్రెగ్నెంట్ వుమెన్‌లో. సో, దాన్ని ప్రివెంట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగడం, కనీసం రోజుకి 2-3 లీటర్ల నీళ్ళు తాగండి. అదేవిధంగా కనీసం 3-4 సార్లు యూరిన్ వాయిడ్ చేస్తూ ఉండండి. మూడవది ఏంటంటే ఇంపార్టెంట్ వన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఈ 3 విషయాలను ఫాలో అవుతూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెంట్ వుమెన్‌లో చాలా కామన్‌గా ఉంటాయి. అదేవిధంగా వాటి వల్ల ప్రాబ్లమ్ అనేది ప్రెగ్నెంట్ మదర్ మీదే కాకుండా బేబీ మీద కూడా ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా బేబీ చుట్టూ ఉండే సాక్ మెంబ్రేన్స్ అనేవి ఉంటాయి కదా! వాటికి కూడా ఇన్ఫెక్ట్ అయ్యి అవి నెలలు నిండక ముందే రప్చర్ అయ్యి ఉమ్ము నీరు పోవడం వల్ల లీక్ అవ్వడం అనేది, దానివల్ల బేబీ తొందరగా నెలలు నిండకుండా డెలివరీ అయ్యి ప్రీటర్మ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా లీడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ వాటర్ తీసుకుని పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.